హైదరాబాద్ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అంతే స్థాయిలో జనాభా పెరుగుదల, వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. కార్ పార్క్ చేయాలంటే నగరవాసులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రద్దీ మాల్స్లో అయితే సెల్లార్లో కార్ పార్క్ చేయడం, పార్కింగ్ నుండి బయటకు తీయడం అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళి వచ్చామా అన్నంతలా నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తొలి ప్రయోగంగా నాంపల్లిలో 10 అంతస్తుల మల్టీ లెవెల్ ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ భవనాన్ని నిర్మించింది. హైదరాబాద్ మెట్రో రైల్వేస్ నాంపల్లిలో మొదటిసారి దేశంలోనే ఎక్కడా లేని విధంగా మల్టీ లెవెల్ ఆటోమేటిక్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేసింది. ఏకంగా 200 కార్లు ఒకేసారి పార్క్ చేసే విధంగా ఇక్కడ భారీ పార్కింగ్ చూస్తున్నాం మనం. ఇదంతా కూడా ఒక్కసారి టాప్ యాంగిల్లో ప్లాన్ చేసుకుంటే మొత్తం 10 ఫ్లోర్లు ఉంటాయి. నాంపల్లి మెట్రో నుంచి గాంధీ భవన్కు వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇక్కడ ఏకంగా 200 కార్లు పార్క్ చేయొచ్చు. ఒక్క కారు పార్క్ చేయడానికి కేవలం 1 మినిట్ లోపే పార్క్ చేయొచ్చు. ఎక్కడ కూడా మీ ప్రమేయం లేకుండా కార్ పార్క్ చేసేయచ్చు. ఏంటి టెక్నాలజీ ఎలా ఉండబోతోంది, దేశంలోనే మొదటిసారి ఒక కొత్త కార్ పార్కింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎలా చూడబోతున్నాము, రెండు వీడియోలకు వెళ్దాం. కారులో మనిషి లేకుండానే క్షణాల్లో కార్ పార్క్ చేయడం, పార్కింగ్ లొకేషన్ నుంచి అంతే వేగంగా మనిషి లేకుండానే కారును బయటకు తెచ్చేయడం ఈ మల్టీ లెవెల్ ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ ప్రత్యేకత. ఈ తరహా అత్యాధునికమైన కార్ పార్కింగ్ విధానం మన దేశంలో మరెక్కడా లేదు. హైదరాబాద్లో తొలిసారిగా ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 2000 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో 102 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. నాంపల్లి మెట్రో స్టేషన్ టు గాంధీ భవన్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన జర్మన్ టెక్నాలజీతో నోవమ్ అనే కంపెనీ ఈ 15 అంతస్తుల భవనంలో 3 బేస్మెంట్లు, 7కు పైగా అంతస్తులు, మొత్తంగా 10 అంతస్తులు కేవలం పార్కింగ్ కోసం మాత్రమే కేటాయించారు. మిగతా 5 అంతస్తుల్లో 2 సినిమా థియేటర్లు, ఆకట్టుకునే సిటీ వ్యూ, వినోదం పంచనున్నాయి. భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఇంత హైలీ సొఫిస్టికేటెడ్ కార్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. మల్టీ లెవెల్ ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పూర్తిగా జర్మన్ టెక్నాలజీ ఆధారంగా పార్కింగ్ ప్రక్రియ ఉంటుంది. మీరు కారును ఈ నోవమ్ పార్కింగ్ కాంప్లెక్స్లోకి తీసుకురాగానే ఇలా మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న సెల్లార్కు వెళ్లే మార్గం ద్వారా కారును కిందకు తీసుకువెళ్తారు. ఈ మార్గంలో కారు అలా వెళ్ళి జస్ట్ టర్న్ అవగానే అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ ద్వారా ఆటోమేటిక్గా మీ కారు నెంబర్ వివరాలు పూర్తిగా స్కాన్ చేయడంతో పాటు మీరు ఏ నెంబర్ పార్కింగ్ మార్గం వద్దకు వెళ్లాలనే వివరాలతో క్యూఆర్ కోడ్ కలిగిన స్లిప్ వస్తుంది. క్యూఆర్ కోడ్ ఉన్న స్లిప్లో సూచించిన ఇన్గేట్ వద్దకు వెళ్ళి అక్కడ రౌండ్ సర్కిల్గా కనిపిస్తున్న ఈ ప్యాలెస్ టేబుల్ పైన మీ కారును వదిలేసి మీరు దిగిపోవచ్చు. మీరు కారును దీనిపై ఏ సైడ్ తిరిగి ఉన్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే 360 డిగ్రీల కోణంలో తిరిగే ఈ ప్యాలెన్ టేబుల్ మీ కారును సరైన విధానంలో పెట్టి ఒకే 1 నిమిషంలోపు పార్కింగ్ ప్లేస్కు తీసుకువెళ్ళి పార్క్ చేసేస్తుంది. అలా ఈ అధునాతన పార్కింగ్ కాంప్లెక్స్లో 200 కార్లు, 250 బైక్లు పార్కింగ్ చేయవచ్చు. ఇక ఈ పార్కింగ్ చూసుకుంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ అనేటువంటిది ఇండియాలో ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇది నిజానికి జర్మన్ టెక్నాలజీ, ప్యాలిస్ టెక్నాలజీ అంటాము. ఈ అంటే పజిల్ పార్కింగ్ అన్నమాట. ఆటోమేటిక్గా మీరు అది ఎక్కడ చూసుకుంటుంది, స్పాట్ చూసుకుని దానంతట అదే వెళ్ళిపోతుంది అన్నమాట. దానికి ట్రాన్స్పాండర్స్ అవి ఉంటాయి. సో అది ఈ టెక్నాలజీని తీసుకురావడం మొత్తం ప్రపంచంలోనే వారు ప్యాలిస్ వారు చేసినటువంటిది 5 నగరాల్లోనే ప్రపంచం అంతా ఉన్నాయి ఇవి. ఇది 5వది అన్నమాట ఇక్కడ హైదరాబాద్లో చేయడం అనేది. పార్కింగ్ చేసిన కారును ఎలా బయటకు తీసుకోవాలంటే మీకు ముందుగా పార్కింగ్ సమయంలో వచ్చిన క్యూఆర్ కోడ్ స్లిప్ను అక్కడే ఉన్న కౌంటర్ వద్దకు తీసుకువెళ్ళి పార్కింగ్ ఛార్జ్ పే చేస్తే వెంటనే వాళ్ళ పార్కింగ్ నుండి రిలీజ్ చేస్తారు. అలా రిలీజ్ ఇచ్చిన వెంటనే మీ కారు మీరున్న ప్రాంతానికి వచ్చేస్తుంది. అలా వచ్చిన కారును క్యూఆర్ కోడ్ స్కాన్ స్లిప్ చూపించి అవుట్ గేట్ ద్వారా బయటకు తీసుకువెళ్ళొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్లో కారు పార్కింగ్, కారు బయటకు తీసుకురావడంలో మానవ ప్రమేయం ఎక్కడా ఉండదు. అంతేకాదు 10 అంతస్తుల భవనంలో మీ కారు ఎక్కడ పార్క్ చేశారనేది మీకు ఏమాత్రం తెలియదు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అలా పజిల్ పార్కింగ్ విధానంలో ఇక్కడ ఆటోమేటెడ్ పార్కింగ్ కొనసాగుతోంది. మహా అయితే ఓ 40 కార్లు పార్క్ చేయగలిగే ఏరియాలో ఈ మల్టీ లెవెల్ విధానంతో 200 కార్లు పార్క్ చేస్తున్నారు. ఏ మాత్రం కారుకు చిన్న డ్యామేజ్ జరగకుండా ఫుల్లీ ఆటోమేటెడ్ టెక్నాలజీతో సరికొత్త అనుభూతినిచ్చేలా సర్వం సిద్ధం చేసింది జర్మన్ కంపెనీ నోవమ్. చూస్తుంటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక్కసారి హెచ్ఎంఆర్ ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్
కాంప్లెక్స్లో కారు పార్క్ చేసిన తర్వాత తిరిగి తీసుకోవాలంటే కూడా అంత ఈజీగా కారు పార్కింగ్ ప్రాంతం నుంచి బయటకు తీసుకోవచ్చు. ఎక్కడ మీరు కారు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డ్రైవ్ చేసి కార్ని వెనక్కి తీసుకుని రావాల్సిన అవసరం లేదు. వెంటనే కేవలం 1 మినిట్ లోపే మీరు అలా స్కాన్ చేస్తే ఇలా కారు మీ ముందు వాలిపోతుంది. శేషి ఏబీపీ దేశం, హైదరాబాద్.